ఆషాఢంలో మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. సో చిరంజీవి గారి పైన అభిమానం ఎప్పటి నుంచి మొదలైంది? 1983 అక్టోబర్ 28 ఖైదీ అనే మూవీ రిలీజ్ అయిందండి. అభిమానిస్తే ఇలాంటి హీరోని అభిమానించాలి అని అంటున్నాడు. అంతగా నచ్చిన పాయింట్ ఏంటి? అసలు డాన్స్ మూమెంట్స్ అంటే ఎలా ఉంటాయో తెలుగు తెరకు పరిచయం చేసిన తొలి హీరో చిరంజీవి. చేతులు కదిలితే కాళ్ళు కదలవు, అలా ఎలా కావాలంటే అలా జస్ట్ లైక్ స్ప్రింగ్ మింగారా ఈ వ్యక్తి అన్నట్టుగా అది ఒక చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమవుతుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా మా కోసం చెప్పగలుగుతారా? తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నా, లేకపోతే తాళు తీసుకెళ్లేవాడిని. తరం మారుతుంది, పిల్లల్లో చిరంజీవి గారు అంటే ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటున్నాను. కానీ ఆ పివిఆర్ ఐమాక్స్ లో గర్ల్స్ టెక్కీస్ ఉన్నారు. 3 తరాలకు హీరో అనేది నాకు అర్థమైపోయింది. జగ్గయ్యపేటలో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? రక్తదాన శిబిరం పెడితే జస్ట్ 3 days బిఫోర్ అనౌన్స్ చేసి మైక్ పెడితే ఆ రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకల్లా 472 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేశాం. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జగ్గయ్యపేట నుంచి వచ్చేసారు సయ్యద్ మౌలాలి గారు. వారితో మాట్లాడదాం. సయ్యద్ మౌలాలి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో జగ్గయ్యపేట నుంచి వస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు అక్కడ? నేను టీచర్ చేస్తాను. టీచర్గా ఉన్నారు, ఓకే. సో చిరంజీవి గారి పైన అభిమానం ఎప్పటి నుంచి మొదలైంది? ఏ సినిమాతో మొదలైంది? నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నప్పుడు 1983 అక్టోబర్ 28 ఖైదీ అనే మూవీ రిలీజ్ అయిందండి. ఓకే. అంతవరకు ఎన్టీఆర్ గారి సినిమాలు అవి ఇవి చూడటం బాగా అలవాటు, కొద్దిగా ఎన్టీఆర్ గారు అంటే అభిమానం ఉండేది. ఆ తర్వాత 1983లో నేను 9th చదువుతున్నప్పుడు ఖైదీ అనే సినిమా చూసి యాక్షన్ చాలా బాగుంది, హీరో గారు ఎవరా అనుకున్నప్పుడు అంటే చిరంజీవి గారు, అది అప్పటిదాకా మనకి తెలియదు. కానీ ఆ మూవీ చూసిన తర్వాత ఒక కాన్సన్ట్రేషన్ అటు డైవర్ట్ అయింది. సినిమా హీరోల్లో అభిమానిస్తే ఇలాంటి వ్యక్తిని అభిమానించాలనేది, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే ఫ్రమ్ ఖైదీ 1983 అక్టోబర్ 28. అభిమానిస్తే ఇలాంటి హీరోని అభిమానించాలి అని అంటున్నాడు. అంతగా నచ్చిన పాయింట్ ఏంటి చిరంజీవి గారిలో మీకు? తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్పెషల్లీ ఇన్ తెలుగు, మిగతా మూవీస్లో అయినా సరే అంతవరకు అండి డ్యాన్స్ అంటే ఏదో నామకే వాస్తేగా వేయటం తప్పితే అసలు డ్యాన్స్ మూమెంట్స్ అంటే ఎలా ఉంటాయో తెలుగు తెరకు పరిచయం చేసిన తొలి హీరో చిరంజీవి. ఓకే. అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావు గారు దసరా బుల్లోడి తోటి డ్యాన్స్ అనేది మొదలుపెట్టారనేది మనకు తెలుసండి. కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత డ్యాన్స్ యొక్క స్టైల్ మారిపోయింది. ఆయన నడుస్తున్నా డ్యాన్స్ వేసినట్టే ఉంటుంది, కదులుతున్నా డ్యాన్స్ వేసినట్టే ఉంటుంది. స్పీడ్ డ్యాన్స్ వేయాలన్నా ఆయన కదలికల తర్వాతే, స్లో డ్యాన్స్ వేయాలన్నా కానీ ఆయన కదలికల తర్వాతే. ఫస్ట్లో అండి డ్యాన్స్ అంటే బాగా గుర్తు చేశారు. చిరంజీవి గారు డ్యాన్స్ చూస్తున్నప్పుడు చాలామంది ఫస్ట్లో ఏంటి కుప్పిగంతులు, ఏంటి డ్యాన్స్ అన్నారు. కానీ ఆయన యొక్క కదలికలే ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కదలిక తెచ్చినాయి. ఓహో, డ్యాన్స్ అంటే ఇలా చేస్తారా అనే ఒక కొత్త ఊపుని తెచ్చాడు ఆయన. అలాగే ఆ స్పీడ్ డాన్సే అనుకుంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా సినిమాల్లో, ఎస్పెషల్లీ మొన్న రిలీజ్ అయింది జగదేగుడు అతిలో సుందరి చూడండి, అందులో అబ్బని తీయని దెబ్బ అనే పాటకి ఆయన నడుస్తూ స్లో మోషన్ 53 స్టెప్స్ అండి. అందులో ప్రతిదీ నడుము దాకా కదిలితే పైన కదలదు, చేతులు కదిలితే కాళ్ళు కదలవు, అలా ఎలా కావాలంటే అలా జస్ట్ లైక్ స్ప్రింగ్ మింగారా ఈ వ్యక్తి అన్నట్టుగా అది ఒక చిరంజీవి గారికి మాత్రమే
సాధ్యం అవుతుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఫస్ట్ నన్ను ఆకర్షించింది అదండి. మీరు అప్పుడు Serious 9th fights. క్లాస్ ఉన్నారంటున్నారు 9th కదా, ఈ class డాన్స్ అన్ని కూడా చూసిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత వేయడం, స్టెప్స్ వేయడం అంటే అంటే జరిగిందా? స్టెప్స్ వేయటం అయ్యి ఫ్రెండ్స్తో సరదాగా ముచ్చటించడమే జరిగింది కానివ్వండి. స్టెప్స్ వేయటం అవన్నీ కూడా ఆ తర్వాత వచ్చినాయండి. దట్టు Okay. ఎస్పెషల్లీ ఇన్ ద ఇయర్ 1984 మ్మ్. ఛాలెంజ్, అవును. అభిలాష ఆ మూవీస్ వచ్చినప్పుడు, అలాగే గూండా సినిమా ఇవి వచ్చినప్పుడు ఏంటంటే డాన్సెస్ని ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తోటి, స్కూల్ ఎగ్గొట్టినప్పుడు ఫ్రెండ్స్ తోటి అక్కడ ఇక్కడ ప్రాక్టీస్ చేయడం తప్పితే ఆయనలాగా చేయటం అనేది కాదండి. జస్ట్ ఆ స్కూల్ ఏజ్లో ఫ్రెండ్స్ తోటి కలిసి ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం అంతేనండి. ఓకే, సో సరదాగా ఆడుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళం డాన్స్ చేసేవాళ్ళు. అంతేనండి. ఓకే, డాన్స్ తర్వాత ఇంకా చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి ఆయన యాక్టింగ్ లో? ఆయన యాక్టింగ్లో అండి ఫైట్స్ అండి. ఆయన చాలా సినిమాల్లో గూండా అనే మూవీలో డూప్ లేకుండా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్లో ఆయన నటించారండి. ఇప్పటికైనా సరే ఆ గూండా మూవీలో ట్రైన్ కింద ఫీట్ ఒకటి ఉంటుంది, డూప్ వాళ్ళ. అప్పటిదాకా చాలామంది హీరోలకి జస్ట్ 2 అడుగులు దూకాలన్నా కానీ డూప్ వాడేవారు. కానీ ఈయన తన సినిమాలతోటి అసలు డూప్ చాలా వరకు, అంటే కొంతవరకు డూప్ని వాడినా కానీ ఎక్కువ శాతం డూప్స్ లేకుండా ఫైట్స్ కానీ ఫీట్స్ కానీ చేయటం మొదలుపెట్టారండి. అదొకటి బాగా నచ్చిందండి. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ సెంటిమెంటల్ డైలాగ్ డెలివరీ ఒకటి అద్భుతంగా చేయగలరండి. అది నేను నా జీవితంలో ఎక్కువ సార్లు చూసినటువంటి సినిమా విజేత అండి. అది సాహెబ్ అనే అనిల్ కపూర్ గారు తీసిన సినిమాకి రీమేక్ మూవీ. ఆ సినిమాని నేను నా జీవితంలో ఆ సినిమా చూసినన్ని సార్లు చిరంజీవి గారు ఏ సినిమా చూడాలి, ఇప్పటికీ కూడా ఖాళీ ఉంటే అదే పెట్టుకోవటం అలవాటు. అందులో విజేత అండి. ఎన్నిసార్లు చూస్తుంటారు విజేత? మోర్ దాన్ 100 అండి, లెక్కలేదు. ఇప్పుడు కూడా ఇంట్లో ఖాళీ ఉంటే చూస్తూ ఉంటానండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ అండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఆయన చేసినట్టుగా, అంటే నా మనసులో అలా పడిపోయిందండి. చివరికి ఆయన హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల్లోంచి కిడ్నీ దానం చేసిన తర్వాత లాస్ట్కి వాళ్ళ నాన్నగారు వచ్చి ఇలా చూస్తూ ఉంటే నేను అబద్ధం ఆడానని కోపంగా ఉందా నాన్న అనే సీను హృదయాన్ని కదిలిస్తుందండి. ఆయన నటన చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ హిజ్ ఫైట్స్ అండి. ఆ తర్వాత డాన్సెస్, సెంటిమెంటల్ ఫీలింగ్. హిట్లర్ మూవీలో నేను తప్పు చేయలేదని చెప్పినా కానీ చెల్లెళ్ళందరూ నువ్వు చేసావు, నేను చూస్తే రాక్షసుని చూసినట్టుగా ఉంటుంది అన్నప్పుడు ఆయన వాకింగ్ స్టైల్ ఒకసారి చూస్తే హిట్లర్లో అద్భుతం అన్నమాట. ఆయన సీరియస్నెస్ కానీ, నవరసాల్లో దిట్టండి. నృత్యం కానీ, ఫైట్స్ కానీ, హావభావాలు కానీ, సెంటిమెంట్ కానీ ఏది పండించటంలో అయినా దిట్ట. ఆయన్ని చూసిన కళ్ళతోటి ఈ డాన్స్, ఈ కళ్ళు వేరే వాళ్ళని చూసినా అంతగా ఎక్కదండి, మనస్ఫూర్తిగా ఆహా అనిపిస్తుంది అంతే. సో ఇన్ని సినిమాలు చూశారు అండ్ విజేత సినిమా మోర్ దెన్ 100 టైమ్స్ చూశానని చెప్తున్నారు కదా, బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా మా కోసం చెప్పగలుగుతారా? మీ ఇష్టం, ఏదైనా డైలాగ్ బాగా. ఇందిరా సినిమాలో సీరియస్గా తప్పును ఆ వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నా, లేకపోతే తలలు తీసుకెళ్తా అనే డైలాగు నాకు చాలా గుండెలకు హత్తుకుపోయిందండి. సో ఇంకా విజేత లాగా ఇంకా ఎక్కువ మిమ్మల్ని హత్తుకున్న సినిమా ఏంటి? ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన సినిమా? విజేత తర్వాత అండి నాకు ఘరానా మొగుడు బాగా నచ్చిందండి. సినిమా అటు ఫుల్ కామెడీ, అందులో కూడా సెంటిమెంట్ కూడా ఉంటుందండి. తన తల్లిని కాపాడుకోవటం కోసం తను చేసిన ప్రయత్నం, ఒకవైపు భార్య పెత్తనాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నం, ఒక యూనియన్ లీడర్గా చేసే ప్రయత్నం, అలాగే ఆ ఫ్యాక్టరీలో ఎదురయ్యే ఇబ్బందుల్ని చాకచక్యంగా తప్పించుకోవటం, ఇవన్నీ ఘరానా మొగుడు కూడా. అందులో సాంగ్స్ కానీ, ఆ ఇద్దరు హీరోయిన్లు నగ్మా గారను వాణి విశ్వనాథ్ గారి పాటలు కానీ అద్భుతం. అది 100 days ఫంక్షన్ గుంటూరు స్టేడియంలో జరిగినప్పుడు కూడా, అప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీతో ఇంత అటాచ్మెంట్ లేదండి, ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఆ నగ్మా గారిని, ప్రభుదేవ గారిని, చిరంజీవి గారిని, చీఫ్ గెస్ట్ అనిల్ కపూర్ గారు వచ్చారు. అంత పిచ్చి అన్నమాట, జనాల్లో ఎగబడి చూసి అప్పుడు చాలా అదొక ఆనందం అండి. సో అప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షోనే వెళ్ళిపోయే వాళ్ళ మీరు? నేను చదువుకున్న చోట, పుట్టిన చోట అండి సినిమా రిలీజ్ డేట్ రావు.
కృష్ణా జిల్లాలో నందిగామ నా చదువు పుట్టుక అండి. అక్కడ రిలీజ్ అయిన కొన్ని రోజులకు వచ్చేవి. ఓకే. ఆ సినిమా చూడాలంటే మాకు దగ్గర విజయవాడ. మా అమ్మ దగ్గర ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఆ రోజుల్లో మళ్ళీ నాన్నకి తెలిస్తే తిడతారు కొడతారని అమ్మ దగ్గర నాకు కొద్దిగా చదువు ఎక్కువ, ఆమెను అడిగితే దొంగతనంగా ఇచ్చేది. అవి తీసుకొని లారీ ఎక్కి 55 కిలోమీటర్లు అండి అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దిగి నడుచుకుంటూ అర్ధరాత్రి వెళ్ళి తెల్లారి 11 షోకి 4 వెళ్ళి నిలబడేవాడు. అదండి సినిమా చూడటం అంటే. ఇప్పుడు బట్టలు నలగకుండా ఆన్లైన్లో బుక్ చేసుకొని టైంకి 5 నిమిషాలు ముందెళ్ళి సినిమా చూస్తున్నారు. అలా చూస్తే మేము చూసింది సినిమా చూడటం అంటే. మంచి బట్టలతో వెళ్ళిన వాళ్ళం, చిరిగిన బట్టలతో బయటకు వచ్చేవాళ్ళం. చాలా అసలు ఆ బుకింగ్ దగ్గర మేము పడ్డ కష్టాలు ఈ తరానికి తెలియదు. 4 వెళ్ళి 6 టిఫిన్ బళ్ళు అక్కడ రాజీవరాజ్ థియేటర్ దగ్గర, శైలజ థియేటర్ దగ్గర టిఫిన్ బళ్ళ దగ్గరికి ఇడ్లీను ఏదో తినడానికి చెప్పులు అక్కడ పెట్టి నా వెనకండి కొద్దిగా చూస్తుండయా అని మళ్ళీ అదేమన్నా మారితే మళ్ళీ తగాదాలు పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతూ బట్టలు చించుకొని వరుసగా 5 షోలు చూడండి మళ్ళీ నందిగామ వచ్చేది కాదండి, కంపల్సరీ. అప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా విజయవాడ శైలజ థియేటర్ వచ్చేయండి. ఆ తర్వాత రాజు ఊరోసి వచ్చేవి. ఏది వచ్చినా కానీ అక్కడ చూడటం బాగా అలవాటైంది. సో మీతో పాటు ఎవరు ఉండేవాళ్ళు? ఒక్కరే వెళ్ళిపోయే వాళ్ళ? ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? ఒక్కడిని కాదండి, నాతో పాటు నా క్లాస్మేట్స్ ఉన్నారు. నాలాగానే చిరంజీవి గారిని అభిమానించేవాళ్ళు 2-3 ఒక బ్యాచ్ ఉండేది. 2 రోజులు 3 రోజులు ముందనగానే పత్రికల్లో ఆనాడు జ్యోతి చిత్రంలోనో వాటిల్లో వస్తూ ఉండేది ఫలానా రోజు సినిమా అని. అది చూడగానే పండగ మాకు. అరే ఫలానా రోజు అంట అని చిన్నగా ఇప్పటి నుంచే 5 రూపాయలు 10 రూపాయలు అమ్మ దగ్గర నాన్న దగ్గర లైన్ చేయటం అప్పట్లో జాగ్రత్తగా దాచిపెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇక సినిమా రిలీజ్ అయింది అంటే మా పేరెంట్స్కి ఎస్పెషల్లీ మా మదర్కి అర్థం, వీడు విజయవాడ వెళ్ళాడు, లేకపోతే దగ్గరలో జగ్గపేటకి ఇస్తా ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్తాడు, దొరకడు వీడు. అప్పట్లో నేల టికెట్స్ ఉండేవా అండి? నేల ఉండేయండి. నేను చూసినప్పుడు కూడా ఎంత ఉండేది ఆ టికెట్ ప్రైస్? నేల విజయవాడలో వచ్చేసరికి అండి జస్ట్ ₹1.75 అండి, విజయవాడ శైలజ థియేటర్లో. మామూలుగా అంటే ఫ్యాన్స్ నేల టికెట్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళ, లేదంటే అలా బాల్కనీలో? చిరంజీవి గారి సినిమాలు ఎప్పుడు తెర ముందు నేల దగ్గర ఉండి కేరింతలు కొడుతూ పూలు జల్లుతూ చిల్లర జల్లుతూ పేపర్లు చించుతూ విసిరి చూస్తేనే సినిమా చూసినట్టు ఉండేదండి. ఫుల్ఫిల్లింగ్ గా ఉండేది. ఫుల్ఫిల్లింగ్ లేకపోతే సినిమా చూసిన ఫీల్ ఉండేది కాదు. ఇప్పుడు రీసెంట్ గా జగదేక వీరుడు అని మీరు చెప్పారు కాబట్టి, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీసెంట్ గా మళ్ళీ రిలీజ్ అయింది. సో అప్పుడు మళ్ళీ చూసారా ఆ సినిమాని? చూసానండి. ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలకి అప్పుడు రిలీజ్ అయినటువంటి అప్పుడు వచ్చినటువంటి సినిమాలకి డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? నేను తరం మారుతుంది, పిల్లల్లో చిరంజీవి గారు అంటే ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటున్నాను. కానీ ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ వాల్తేరు వీరయ్య మూవీ మన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర PVR కాంప్లెక్స్లో రాత్రి 1 గంటకి ఫస్ట్ అందులో చూసా అండి. తర్వాత నాయుడు గారు ప్రసాద్ ఐమాక్స్ చెప్తే పంపిస్తే వెళ్ళాను. ఆ PVR ఐమాక్స్లో మీరు నంబరు మోర్ దాన్ 60% గర్ల్స్ టెక్కీస్ ఉన్నారండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ తరానికి తెలియదేమో చిరంజీవి గారి డ్యాన్సుల గురించి, నటన గురించి. ఒక 15 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు, అభిమానులు ఉండరు ఏమో అనుకున్నా. కానీ ఆ థియేటర్లో చూస్తే వాల్తేరు వీరుల రిలీజ్ రోజు మోర్ దాన్ 60% బిలో 30 years ఏజ్ గ్రూప్ టెక్కీస్ ఎంప్లాయీస్ గర్ల్స్ ఉన్నారండి. సో దాన్ని బట్టి చిరంజీవి గారంటే నా తరం, నా పిల్లల తరం, నా మనవాళ్ళ తరం, 3 తరాలకు హీరో అనేది నాకు అర్థమైపోయింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు సినిమాలు చేశారు, అండ్ దాని తర్వాత ఇప్పుడు కూడా చాలా మంది హీరోస్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా ఉన్నారు, అండ్ అలాగే చాలా మంది హీరోస్ కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ చిరంజీవి గారికి బిఫోర్ కూడా ఎంతో మంది హీరోలు మీరు చెప్పినట్టుగా ఎన్ఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఈయనకు మాత్రమే ఇంత గొప్ప స్థానం దక్కడానికి గల రీజన్ ఏంటంటారు? అంటే ఇంతమంది అభిమానం పొందడానికి ఓన్లీ యాక్టింగ్ అంటే అందరూ చేస్తూ ఉన్నారు కదా, అందరిలోనూ ప్రతిభ ఉంటుంది, కానీ ఈయనకు మాత్రమే ఆ ప్రత్యేకత ఎందుకు, అంత అభిమానం ఎందుకు ప్రజల నుంచి? చాలా మంచి క్వశ్చన్ అండి. 1973లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది. అవును. ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఆ డైలాగ్ డెలివరీ కృష్ణ గారు అనగానే అల్లూరి సీతారామరాజు ఆ పాత్ర ఇంకోళ్ళు లేలేరేమో అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత పక్కా రివల్యూషనరీ మూవీ అది. దాని తర్వాత 1977లో
అప్పటికి ఆరాధ్య నటుడు, అసలు తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు ఎన్టీఆర్ని మాస్ హీరోగా, సీనియర్ ఎన్టీఆర్ గారిని. అడవి రాముడు రిలీజ్ అయిందండి. దానికి వచ్చిన కలెక్షన్ని రికార్డ్ బ్రేక్ చేసింది అడవి రాముడు. ఈ అడవి రాముడు మరి ఆయన గారేమో పక్కా రివల్యూషనరీ పాత్రలో నటించారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈయన పక్కా మాస్ యాక్టర్గా అడవి రాముడులో నటించారు. వీళ్ళిద్దరిని ఢీ కొట్టినట్టుగా ఏఎన్ఆర్ గారు ప్రేమాభిషేకం 1983లో వచ్చిందండి. 1983, 82 ఆ టైంలో ఆ రెండింటిని బీట్అవుట్ చేసింది ప్రేమాభిషేకం కలెక్షన్స్లో. నాకు బాగా గుర్తు, అప్పుడు పేపర్స్లో చదివేవాడిని. అంటే రివల్యూషనరీ పిక్చర్ అయిన కృష్ణ గారి కలెక్షన్స్ని, పక్కా మాస్ హీరో అయిన ఎన్టీఆర్ గారి కలెక్షన్స్ని, పక్కా క్లాస్ హీరో నవలా నటుడు ఫ్యామిలీ హీరో ఏఎన్ఆర్ గారి ప్రేమాభిషేకం బీట్అవుట్ చేసింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 1983లో 1982 అనుకుంటా ప్రేమాభిషేకం, ఆ కలెక్షన్ని ఖైదీ బీట్అవుట్ చేసిందండి. ఆ సినిమా నుంచి మీరు అభిమానిగా. అంటే ఇక్కడ నేను ఈ పోలిక ఎందుకు చెప్పానంటే అండి, కృష్ణ గారు విప్లవ నటుడు, అద్భుతమైన డైలాగ్ డెలివరీ. ఎన్టీఆర్ గారు అద్భుతమైనటువంటి మాస్ హీరో, జానపద నటుడు, దుర్యోధనుడు, కృష్ణుడు వేయాలంటే ఇక ఎన్టీఆర్ గారి తర్వాత పౌరాణిక పాత్రల్లో ఆయన భగవంతుడు తెలుగు జాతికి ఇచ్చిన వరం ఆయన. ఆ తర్వాత నవలా నటన కానీ ఫ్యామిలీ పిక్చర్స్ కానీ చేయాలంటే ఏఎన్ఆర్, తర్వాత సోహన్ బాబు గారు అనుకోండి. రివల్యూషనరీ యాక్టర్ని, మాస్ యాక్టర్ని, క్లాస్ యాక్టర్ని ముగ్గురి మేలుకొలుపు చిరంజీవి గారండి. అందుకని నేను ఆ ముగ్గురిని చెప్పాను. తెలుగు ప్రేక్షకులు మాస్ నటుడిని చూశారు చిరంజీవిలో ఖైదీ ద్వారా, క్లాస్ నటుడిని చూశారు శుభలేఖ ద్వారా, మంత్రిగాడి వియంకురు ద్వారా. అక్కడ పక్కా మాస్, పక్కా క్లాస్, అలాగే విప్లవంగా సంఘర్షణ సినిమాలో కూడా విప్లవ డైలాగులు ఉంటాయండి. ఈ విధంగా ఆయన డైలాగ్ డెలివరీ కానీ, క్లాస్ నటన కానీ, మాస్ నటన కానీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చేసింది. కాబట్టి పైగా నూతన వరవడి, విగ్గు లేకుండా ఓన్ హెయిర్ తోటి ఆయన కనబడటం, డాన్సులు స్ప్రింగ్ మింగిన వ్యక్తిలాగా వేయటం, అరే రేపే నేను చచ్చిపోతానేమో, ఇదే నా చివరి పాటేమో అన్నట్టుగా డాన్స్ స్టెప్స్ చేస్తారు ఆయన. ప్రజల అభిమానాన్ని నేను చూరగొనాలంటే నేను ఇంకా కష్టపడాలి, ఇలా వేస్తేనే నన్ను ప్రజలు ఆదరిస్తారు, వాళ్ళ మనసులో ఉంటానని, ఇక ఇదే నేను నాకు చివరిదే, ఇందులోనే నా టాలెంట్ నిరూపించుకో. ప్రతి పాటకు మీరు గమనించండి అలా ఆ డాన్సులు అండి. అసలు చిరంజీవి గారిని ఇండియాలో ఈవెన్ హిందీలో అయినా సరే ప్రేక్షకులు విపరీతంగా అభిమానిస్తారు ఆయన్ని. కారణం ఆ డాన్స్కి. అండ్ అలాగే ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా హీరోగా ఆయన ఒక వెలుగుతున్నటువంటి తరుణంలోనే రాజకీయాల్లోకి వెళ్ళారు. 10 years ఒక బ్రేక్ తీసుకున్నారు, చాలా లాంగ్ బ్రేక్ నిజంగా. దాని తర్వాత అసలు ఎలా ఆదరిస్తారు అభిమానులు అనుకుంటున్నటువంటి టైంలో ఆయన మళ్ళీ ఒక కంబ్యాక్ అనేది ఖైదీ నెంబర్ 150తో ఇవ్వడం, అంతే ఎక్కువగా మళ్ళీ అప్పుడు కూడా ఆడియన్స్ కూడా ఆయనకి రిసీవ్ చేసుకున్నారు. సో ఆ టైంలో అంటే ఆడియన్స్గా మీరు యాజ్ ఎ ఫ్యాన్గా అనుకున్నారా మళ్ళీ అప్పటి హీరోలాగే ఉంటాడు, అప్పటి స్వింగ్ కావచ్చు, అప్పటి టైమింగ్ కావచ్చు, అప్పట్లాగా డాన్సింగ్ అంతా కూడా ఫిట్నెస్ అంతా కూడా ఉంటుంది, లేదంటే ఎలా ఉంటుందనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉండిందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చిరంజీవి గారికి రాజకీయాలు అంటే ఆయన సున్నిత మనస్తత్వానికి సరిపడవు అనేది మాకు అర్థమైంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన రాబోయే ముందు, అంటే సుమారుగా చిరంజీవి గారు రాజకీయాల్లో రావటానికి ముందు సినిమాలు, తర్వాత చూస్తే ఒక 20 years గ్యాప్ తర్వాత, అంటే టోటల్ ఆ పిల్లలు యంగేజ్లో ఉంటారు చూడాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి యంగ్స్టర్స్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు ఎవరో ఉన్నారు కొత్తగా వచ్చేవాళ్ళు, అల్లు అర్జున్ గారు ఫేవరెట్స్ ఉంటారు. పైగా వాళ్ళంటే పడి చచ్చిపోతున్నారు. ఇలాంటి టైంలో మళ్ళా కంబ్యాక్ లాగా వచ్చారు. రాననుకున్నారా, రాలేననుకున్నారా అన్నట్టుగా ప్రజలు ఆదరిస్తారా లేదా ఎలాగానే డౌట్ నా మనసులో కూడా ఉందండి. కానీ ఆయన నటన ఇప్పటికి కూడా నాకు ఖాళీ దొరికితే ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు అనే పక్కా మాస్ సాంగ్ ఇప్పటికీ వింటుంటాను. ఆ స్టెప్స్ కానీ, అందులో ఉన్నటువంటి ఆ మూమెంట్స్ కానీ ఆయనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదండి. స్టెప్స్ ఇంకా వేస్తూనే ఉన్నారు, అద్భుతంగా తన నటనా పరిణితిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చిరంజీవి గారి లాగా ఈ నెక్స్ట్ జనరేషన్ హీరోస్ చేయగలరు, చిరంజీవి గారి పేరు నిలబెట్టగలరు అనిపించిన హీరో ఎవరు? మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? మెగా ఫ్యామిలీ హీరోస్లో రామ్ చరణ్ గారే. ఎంతమంది వచ్చిన మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు ఆరాధన అనే సినిమాలో అండి ఆయన అద్భుతమైనటువంటి ఆరాధన ఒకటి, ఆపద్ బాంధవుడు ఒకటి. ఆయన నటన, కళ్ళ నటన చూడాలంటే ఆ 2 సినిమాలు చూడాలి. కళ్ళతో నటిస్తాడు ఆయన. అలాంటి నటనని వారసుడిగా
రంగస్థలంలో తన టాలెంట్ నిరూపించుకున్నాడు రామ్ చరణ్ గారు. తండ్రికి తగ్గ తనయుడిగా అద్భుతమైనటువంటి డ్యాన్స్ ఫీట్స్ తోటి ఆయన చిరంజీవి గారి అభిమానులందరినీ తన అభిమానులుగా మార్చుకున్నారు. ఇప్పుడు రంగస్థలం తర్వాత అసలు రామ్ చరణ్ అంటే ఏంటో తన స్టామినా నిరూపించుకున్నాడు. RRR తర్వాత అది రెట్టింపైంది, గ్లోబల్ స్టార్ అయిపోయారండి. సో రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ వారసులు, అందులో ఎటువంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి హీరోల్లో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తిగా రామ్ చరణ్ మేమందరం ఆదరిస్తూ ఉంటాం. సో మౌలాలి గారు, మీ అభిమానం చూస్తుంటే మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాంటిది మీరు ఎంతగానో అభిమానించే చిరంజీవి గారిని మీరు కలిసిన సందర్భం ఎప్పుడు, అండ్ ఆ టైంలో మీకు ఎలా అనిపించింది, ఆ ఫీలింగ్ ఎలా ఉండింది అసలు? చిరంజీవి గారిని అండి ఫస్ట్ టైము మా ఫ్రెండ్స్ ఒకళ్ళు కారు వేసుకొని తిరుపతి వస్తున్నారండి. తిరుపతి నుంచి రిటర్న్ అవుతూ చెన్నైలో ఆగారు. ఆగినప్పుడు టీ నగర్లో చిరంజీవి గారి ఇల్లు చూడాలని నేను ఒక్కడనే గోల. వాళ్ళందరూ కొద్దిగా పెద్దవాళ్ళు, వాళ్ళు వద్దు వద్దు అన్నా కానీ నేను పోరు చేసి వెళ్ళి ఇల్లు చూసి ఆ ఇంటి గేటు పట్టుకొని ఆనందపడ్డానండి. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళేంత పరిచయాలు మనకు లేవప్పుడు వారితో మాట్లాడే అసలు ఎవరితో ఎలా వెళ్ళాలనేది ఆ గేటు పట్టుకొని గోడ దగ్గర ఇలా నిలబడి అమ్మయ్య అని కడుపు ఆ రోజల్లా చేయి చూసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం కొదమసింహం అనే షూటింగ్ తిరుపతి దగ్గర తలకోన ఫారెస్ట్లో జరుగుతుంది. జ్యోతి చిత్రలో వేశారు, ఫలానా రోజు నుంచి ఫలానా, అప్పుడు జ్యోతి చిత్ర వచ్చాయండి షూటింగ్ అప్డేట్స్ ఇచ్చేది ఆ పత్రికలే మనకి. ఆ పత్రికలో కొదమసింహం అనే షూటింగ్లో రాధా గారు, చిరంజీవి గారు, సత్యనారాయణ గారు తలకోన ఫారెస్ట్లో ఫలానా చోట పాల్గొంటున్నారు అని చదివి 3 రోజుల ముందు ఆ న్యూస్ చదివి అక్కడికి వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిపోతే స్వామి మాల్లో ఉన్నారు చిరంజీవి గారు, రాధా కోయ పిల్లల గెటప్లో ఉన్నారు, స్వామి గెటప్లో సత్యనారాయణ గారు ఉన్నారు, కొంతమంది కోయ దుస్తుల్లో అక్కడ ఉన్నారు. మోహన్ బాబు గారు విలన్ ఆ సినిమాలో, ఆయన కూడా ఉన్నారు. స్వామి మాల మార్చి కౌబాయ్ గెటప్లోకి చిరంజీవి గారు వచ్చారు. లోపల నుంచి ఒక హట్ లాగా ఉంది, అప్పుడు క్యారవాన్స్ లేవండి. అప్పుడు ఆయన గారిని మాలలో లోపలికి వెళ్తున్నప్పుడు చూసాం. బయటకు వచ్చిన తర్వాత అసలు ఇక చాలు ఈ జన్మ చాలు అనుకునే టైంలో ఎవరు అండి అప్పుడు అసలు మనకు ఇక్కడ స్వామినాయుడు గారు ఇప్పుడు మనల్ని ఆదరించినట్టుగా ఆదరించే ఒక వ్యక్తి లేరు అప్పట్లో మాకు. ఎవరండి మీరు, ఏంటి అల్లరి చేస్తున్నారు, ఏలేస్తున్నా అన్నమాట నేను ఇంకా 2 ఫ్రెండ్స్ గోల పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది, మేము అల్లరి చేస్తున్నాం. ఆయన వచ్చి సీరియస్గా ఎవరంటే ఫలానా విజయవాడ అవతల ఎక్కడి నుంచి వచ్చామండి, సార్తో ఒక్క నిమిషం మాట్లాడతామండి అన్న. షూటింగ్ గ్యాప్లో ప్రయత్నిస్తాను ఉండండి అన్నారు ఆయన గారు ఎవరోనండి. ఆ తర్వాత షూటింగ్ గ్యాప్ ఒక 10 మినిట్స్ వచ్చింది, కుర్చీలో కూర్చున్నారు అనమాట. ఆయనకు సైగ చేస్తున్నాను నేను, సార్ ఒక్క నిమిషం మాట్లాడతామని అనేసరికి ఆయన పాపం చిరంజీవి గారికి చెప్తే వెంటనే నేను ఆశ్చర్యపోయా. అప్పట్లో చిరంజీవి గారు కొదమసింహం అంటే అది 1990లో మూవీ. అప్పటికి ఒక లెవెల్లో ఉన్నారు చిరంజీవి గారు. ఆ షూటింగ్ స్పాట్లో ఎవరో తెలియని అభిమాని, ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళు, అంత ముందు వచ్చిన వాళ్ళు వచ్చారంటే అపాయింట్మెంట్ అంటే వేరు, రమ్మను అనేసరికి అసలు ఇది నిజమా కళ అనుకున్నట్టుగా ఉందండి. భుజం మీద చేసే ఊరు ఏంటంటే చెప్పిన తర్వాత ఓకే ఫోటో అందుకుతావా అన్నారు. మన దగ్గర అప్పుడు కెమెరాలు ఏం లేవు, మాకు తెలియదు సార్, అప్పుడు సెల్ ఫోన్లో లేవు కదా, తెలియదు సార్ అంటే అక్కడ ఎవరో ఉంటే ఆ షూటింగ్ స్పాట్లోనే ఓ ఫోటో తీయండి అయ్యాలని అన్నారు. తీసిన తర్వాత ఆ ఫోటో నీకు పంపించి ఏర్పాటు చేస్తాను అన్నారు. మా అడ్రస్ ఆ ఫోటో తీసిన అతను రాసుకున్నాడు, నా ఇంటికి వచ్చిందండి ఆ ఫోటో. ఇప్పటికి కూడా నా ఇంట్లో నా ఫోన్లో భద్రంగా ఫస్ట్ ఆయన్ని కలవటం, మాట్లాడటం, ఫోటో దిగటం ఇన్ ద ఇయర్ 1989. జగ్గయ్యపేటలో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? జగ్గయ్యపేటలో ఫస్ట్ అండి 2005 ఆ 2006 ఠాగూర్ మూవీ 100 days ఫంక్షన్ అండి. శతదినోత్సవ సంబరాలను చేశాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గ్రూప్స్, అంటే ప్రతి ఊళ్ళో ప్రతి సిటీలో గ్రూప్స్ అండ్ పాలిటిక్స్ లీడర్స్ సపరేట్గా ఉంటారు. నాకు కొద్దిగా పెద్దలందరితో పరిచయం ఉండబట్టి వాళ్ళందరినీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి అందరినీ పిలిచి చీఫ్ గెస్ట్గా అప్పట్లో ఉన్నటువంటి హీరో అన్నయ్య సినిమాలో హీరో వెంకట్ గారిని చీఫ్ గెస్ట్గా, స్వామినాయుడు గారిని గెస్ట్గా పిలిచి రక్తదాన శిబిరం పెడితే జస్ట్ 3 days బిఫోర్ అనౌన్స్ చేసి మైక్ పెడితే ఆ రోజుల్లో 472 మధ్యాహ్నం 2 గంటలకల్లా 472 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేశామండి. రెడ్ క్రాస్ వాళ్ళు తీసుకొని వెళ్ళి 2 తర్వాత వాళ్ళు క్లోజ్ చేశారు. ఇంకా క్యూలో 50-60 మంది ఉంటే 2కి 470 ఉదయం 6:30కి మొదలు పెట్టామండి. ఠాగూర్ 100 days ఫంక్షన్ అప్పుడు మొదలుపెట్టినటువంటి ఆ రక్తదాన శిబిరాలు, దాంతో నాకు అప్పుడు సుర్జిత్ సింగ్ బర్నాలా గారు గవర్నర్గా ఉన్నారండి. వారి చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ ఆఫ్ బ్లడ్ డోనర్స్గా అవార్డుగా కూడా స్వీకరించాను నేను.
అప్పుడు మొదలైంది. ఇప్పటికి కూడా ఎవ్రీ బర్త్డే ఆన్ August 22 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మొక్కలు నాటడం, అనాథ శరణాలయాల్లో అనాథ పిల్లలు చదివేటువంటి స్కూల్లో సీట్స్ పలకలు పంచటం, అలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తుంటామండి. ఒకవేళ నేను ఆ టైంకి లేకపోయినా అక్కడ మా శిష్యులే మోసిన నేతను ఇంకా కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా August 22 వచ్చిందంటే ఒక ముస్లింకి రంజాన్ ఎలాగో, క్రిస్టియన్కి క్రిస్మస్ ఎలాగో, హిందువులకి దీపావళి దసరా ఎలాగో August 22 గ్లోబల్గా ఉన్నటువంటి చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ ఒక ఫెస్టివల్ అండి, పెద్ద పండగ అన్నమాట. అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సయ్యద్ మౌలాలి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. అంటే చిరంజీవి గారి గురించి మీరు చెప్తూ ఉంటే వింటూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అభిమానం ఇలాగే ఉండాలి, మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఇంకా మీరు హ్యాపీగా ముందుకు సాగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, జగ్గయ్యపేట నుంచి వచ్చేసారు మనకి సయ్యద్ మౌలాలి గారు. ఎంతో అభిమానంతో, అలాగే చిరంజీవి గారితో ఉన్నటువంటి అభిమానం గురించి, అలాగే ఆయనతో కలిసిన సందర్భాల గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే చిరంజీవి గారు కూడా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, ఇలాంటి ఎంతో మంది గొప్ప ఫ్యాన్స్ ఆయనకి ఇంకా యాడ్ అవుతూ ఉండాలని మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.